రైట్, నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆపరేషన్ కగార్ ఆపేయాలంటూ కూడా పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసనకు అయితే రావడం జరిగింది. సో నిన్న జరిగిన ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. సో ఆ ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టులకు ఏదైతే మద్దతుగా నిరసనగా ఈరోజు ఇక్కడ ధర్నా చేపట్టారు. సో మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ నారాయణరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఏంటి ఏదైతే నిన్న జరిగింది దాన్ని ఎట్లా చూస్తారు? ఏదైతే ఆ ఎన్కౌంటర్, అది ఎన్కౌంటర్ కాదు, ప్రభుత్వ హత్య. మామూలుగానే ఎన్కౌంటర్లు ఇప్పటికీ 16,000 18,000 ఎన్కౌంటర్లు అయినాయి. అవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే. అందులో భాగమే ఇది కూడా ప్రభుత్వ హత్య. ఇప్పుడు ఇంతకుముందు పోలీస్ దళాలు మావోయిస్ట్ దళాలు ఎదురుపడితే జరిగే ఎన్కౌంటర్ కాస్త ఇప్పుడు గ్రామాలను ఒక 20 కిలోమీటర్ల దూరం మొత్తం బలగాలు చుట్టుముట్టి మొత్తం కాల్చి చంపి ఎన్కౌంటర్గా ప్రకటిస్తున్నారు. అది కాబట్టి ఎన్కౌంటర్ కాదు ఇది. ఇంకొకటి ఏంటంటే ఈ ఆపరేషన్ కగారు 2024 నుంచి స్టార్ట్ అయిన కగారు ఇప్పటి వరకు 53 ఎన్కౌంటర్లతో నిన్నటితోటి సుమారు 540 మందిని కాల్చి చంపేది. వాళ్ళు మావోయిస్ట్ పార్టీ ఈ ఆపరేషన్ కగారు స్టార్ట్ అయినాక గత మిడుకో హత్య తర్వాత వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధము, చర్చలు జరపండి అని చెప్పి 4 లెటర్ రాసిండ్రు. ఏ ప్రజాస్వామ్య దేశమైనా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగం నమ్ముకునే నేను శాంతికి సిద్ధం అంటుంటే కూడా నేను హత్యలకు సిద్ధమని నేను అంతడుగా ఉండి నేను చర్చలకు సిద్ధపడకపోతే దీన్ని ఎట్లా ప్రజాస్వామ్య పద్ధతి అంటాం? అయిపోయింది. ఒక శాంతి చర్చలు జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా కూడా ఎందుకు మరి ప్రభుత్వం దిగి రావట్లేదు? ప్రభుత్వం ఎందుకు సిద్ధంగా ఉండాలంటే ఈ ప్రభుత్వం నిజాయితీగా ఇండిపెండెంట్గా ఉన్న ప్రభుత్వం కాదు. కార్పొరేట్ల చేతిలో కీలుబొమ్మ. కార్పొరేట్ల కోసం, కార్పొరేట్ల ఖనిజ సంపద అప్పగించడం కోసం దండకారణ్యం ప్రాంతంలో ఉన్నటువంటి కోట్లాది విలువైన ఖనిజ సంపద ఇవ్వడానికి ఇప్పటికి 104 ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. అన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. వీళ్ళను మావోయిస్టులను తుదిముట్టిస్తే తప్ప అడవిలోని ఖనిజ సంపద ఎత్తుకోలేరు. కాబట్టి ముఖ్యంగా మావోయిస్టులను, ఆదివాసులను అడవి నుంచి ఎల్లగొట్టి దాన్ని తీసుకోవాలని ఇప్పుడు కాదు, ఇది 2005 సల్వాజుడం నుంచి ప్రారంభమైన ఈ హత్యాకాండ 2005లో సల్వాజుడం, 2009లో గ్రీన్ ల్యాండ్, 2011లో గ్రీన్ ల్యాండ్ రెండో దశ, 2017లో ఆపరేషన్ సమాధాన్, 2023లో ఆపరేషన్ ప్రహార్, 24లోకి వచ్చేసరికి ఆపరేషన్ కగార్ పేరుతోటి హత్యాకాండ జరుగుతుంది. దేశంలో మావోయిస్ట్ రహిత దేశంగా చేస్తాము, ఈ పలానా డేట్లోగా మావోయిస్టులు అంతం చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. ఒక రకంగా మావోయిస్ట్ రహిత దేశంగా చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? నీకెందుకు? మావోయిస్టులు ఉంటే వాళ్ళు సిపిఐ పార్టీలే కావచ్చు, సిపిఎం పార్టీలే కావచ్చు, వాళ్ళు ఒక తెలుగుదేశం ఏదో ఒక పార్టీలే, రాజకీయ పార్టీ కదా, అన్ని రాజకీయ పార్టీలకైనా అది ఉంది. కానీ దాని దగ్గర ఒక ఎక్స్ట్రా ఏంటంటే అది సాయుధ పోరాటం చేస్తుంది. అది కూడా ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ కాబట్టి 2004లో చర్చలు జరిగినాయి. అది ప్రజల కోసం పనిచేస్తూ 50 ఏళ్లుగా కనీసం 20,000 మంది ప్రాణత్యాగం చేసిన ఒక విప్లవ పార్టీ. దాన్ని నువ్వు నిర్మూలించాల్సిన అవసరం నీకేమొచ్చింది? దానివల్ల ప్రజలకు ఎప్పుడైనా నష్టం అన్నీ కంప్లైంట్ చేసిండ్రా? ఇన్ని వేల మంది, కోట్లాది మంది, చాలామంది బుద్ధిజీవులు వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు కదా. రేవంత్ రెడ్డి అధికారం రాకముందు నిజామాబాద్ సభలో రైతాంగం కోరుకుంటుంది నక్సలైట్ రావాలని. అంతెందుకు 83లో అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు కూడా నక్సలైట్లే దేశభక్తులు అన్నాడు. తర్వాత వచ్చిన కేసీఆర్ కూడా మావోయిస్ట్ ఎజెండా నా ఎజెండా అన్నారు. ఎవరు మావోయిస్టులను, నక్సలైట్లు కాదని అధికారం రాలేదు కదా. అంత ప్రభుత్వాలకు, ప్రజలకు నమ్మకమైన, ఇష్టమైన వ్యక్తిని నువ్వెందుకు నిర్మూలించాలనుకుంటావు? కేవలం కార్పొరేట్లకు శత్రువు అయినందుక, కార్పొరేట్లకు నువ్వు మిత్రుడైనందుక. కాబట్టి కార్పొరేట్ల కోసం మావోయిస్టులను నిర్మూలించాలనుకుంటున్నావు. అది నీ వల్ల కాదు. అభివృద్ధి కోసం వెళ్తున్న ప్రతినిధులను చంపేస్తామని. కార్పొరేట్ల అభివృద్ధి దేశ అభివృద్ధి కాదు. నిజంగానే ఇప్పుడు 10 ఏళ్ళుగా బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. హెడ్ కానిస్టేబుల్ అట్లే ఉన్నారు. ఎవరికి ప్రమోషన్స్ వచ్చినాయి? ఏ ధరలు తగ్గినాయి? నిజంగా జీవనోపాధి మెరుగుపడదా? ఇప్పటికీ నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. కంపెనీలన్నీ ప్రైవేటీకరించబడ్డాయి. ఏమి లేని దగ్గర 10 ఏళ్ళుగా ఎందుకు పరిపాలన చేస్తున్నట్టు? ప్రభుత్వాలు చేస్తున్నాయంటే ఒక జీవనోపాధి బలంగా ఉండాలి, ఒక జీవితం మెరుగు కావాలి. ఇప్పటికి రైతు ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. ఎందుకు ప్రభుత్వాలు ఉండి? కాబట్టి మావోయిస్టులు అభివృద్ధికి ఆటంకం కాదు, కార్పొరేట్లే అభివృద్ధికి ఆటంకంగా ఉంటే కార్పొరేట్ల కోసం మావోయిస్టులు నిర్మూలించాలనుకుంటున్నావు. కాబట్టి అమిత్ షా, మోడీలు ప్రజాస్వామ్యంలో దేశాలతోనే శాంతి చర్చలు జరుపుతా ఉన్నారు, కానీ సొంత దేశంలో ఎందుకు జరపట్లేదంటే మేము కూడా వీళ్ళు కూడా ట్రంప్కి ఫోన్ చేసి చెప్పించుకుంటే సరిపోద్దేమో, అది ఆశితే.
కాదు కదా, ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిండు శాంతి చర్చలు జరపండి, ఆపరేషన్ కగారు ఆపాలని. ప్రతిపక్ష పార్టీ లక్షలాది మంది సమక్షంలో చంద్రశేఖర్ శాంతి చర్చలు జరగాల, ఆపరేషన్ కగారాలని అడిగితే అసలు ఈ రాష్ట్రం యొక్క మాటకు విలువే లేదు బీజేపీ ప్రభుత్వానికి. ఒక ఫెడరల్ సిస్టంలో తెలంగాణ రాష్ట్రం ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలు చర్చలు జరగాలి, ఆపరేషన్ కాగారు ఆపాలన్నారు. ఎందుకు పట్టించుకుంటలేవు? అంటే పెత్తనం చేస్తున్నావా తెలంగాణ మీద? ఇది కదా నీకు ట్రంప్ చెప్తే నువ్వు వింటావు. అసలు నిన్న వాడు యుద్ధాన్ని కొబ్బడమన్నాడు. అసలు పహల్గాం దోస్తులో వాడు తెలంగాణ ముందే పాకిస్తాన్ మీద దాడికి పోతావా? ఏంది ఇది కథ? నీ ఇష్టం అనుకోడు యుద్ధానికి పోతావు, నీ ఇష్టం అనుకొని ఆగుతావు. ఇదా చేయాల్సింది. అంటే అధికారం ఉంటే నువ్వు ఏమైనా చేస్తావా? కాబట్టి మోడీ అంశాలు మాకు పనిచేయరు. కాబట్టి వాళ్ళు వెంటనే రాజీనామా చేయాలి. ఇది మాత్రం పక్క.